హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా ధవళవర్ణుడు రత్నవర్ణుడు నీవే యేసయ్యా ధవళవర్ణుడు రత్నవర్ణుడు నీవే యేసయ్యా తేజోమతము కలిగిన వాడవు నీవే యేసయ్యా తేజోమతము కలిగిన వాడవు నీవే యేసయ్యా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా దేవునికి దర్శనాన్ని చూడబోతున్నారు యేసయ్యా ధవళవర్ణుడు రత్నవర్ణుడు నీవే యేసయ్యా ధవళవర్ణుడు రత్నవర్ణుడు నీవే యేసయ్యా తేజోమతము కలిగిన వాడవు నీవే యేసయ్యా తేజోమతము కలిగిన వాడవు నీవే యేసయ్యా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా యేసయ్యా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా ముద్దుతో మాట్లాడండి పెద్దలతో మాట్లాడండి స్తోత్రంతో మాట్లాడండి యేసయ్యా పరిశుద్ధాత్మ శక్తి ఆమెను వచ్చినట్టుగా చూడండి పరిశుద్ధాత్మ రాలినప్పుడు వారు శక్తి పొందారు ప్రతి జాతిలోనూ ప్రతి ప్రజలోనూ ఆయన మనుషులు ఏర్పాటు చేసుకుంటున్నావు ఏ ఒక్కరి స్థితిలోనూ చేసుకోలేదు పగలు నీ పద సేవే యేసు ప్రభువా చేయుటమేను సాటులేను దేవుడ నీవే నాకు కృపా సాటులేను దేవుడ నీవే నాకు కృపా పొందలు నీవు సేవే మానవులంతా పరమదో మరి ప్రభుడవు నీవే మానవులంతా పరమదో మరి ప్రభుడవు నీవే మనసి గదలు గనులనైనా మనసి గదలు గనులనైనా పవదాటి కదలు నీ పద సమాచారం ఎవరన్నా నేను ఎవరికి బయటపరచబడినో జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తున్నది అది పురద్వారాల మధ్యలో దేవుని యొక్క జ్ఞానము సువాసన మాదిరిగా వచ్చేస్తున్నది దానిని ఆలోచించేవాడు ధన్యుడు సంగములతో ఆత్మహత్య చెప్తున్నమాట చెవులు గలవాడు గుణుడు కాక ఏ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటున్నావా దేవుడికి అనుగ్రహించిన సభ్యులందరూ కూడా దేవుడి సన్నిధిలో ఉంటున్నారా రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుడు నమ్మని పెంచుతున్నాడు దేని జన సమయం ఇదే రక్షణ జనము రక్షణ జనుడు రక్షణకర్త నిత్యులకు తండ్రి సమాధానకర్త బలవంతుడు పరిశుద్ధుడు 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 చేతులు పైకెత్తి నేను మోకాళ్ళపై ప్రార్థిస్తున్నాను నువ్వు హై క్లాస్ గా కుర్చీ మీద కూర్చుని ప్రార్థిస్తే నీ తగ్గింపు దేవుడికి కనబడదు మనం దేవుడి మందిరములో ఆకాశమందున ఆశీనుడు వైపు చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాము ఆయన చూచుతున్న దేవుడు ఆయన నరులను దృష్టించి చూచుతున్నాడు
ప్రియ దైవ జన్మ నీ స్వరమును కనబడు నిమ్ము, నీ ముఖము దేవునికి కనబడు నిమ్ము. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, నీవు విడువబడుట బహుఘోరం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో ఉండండి. ఈ సువర్తమానమును విని దాని ప్రకారము జీవించడానికై మా మార్గమానుసరాలను చేయండి. ఈనాటి వాక్య భాగంలో మీరు ఉండండి. ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు. నీ శిష్యులు 12 మందే, కానీ వారు లోకమంతటినీ మార్చారు. ఈరోజు ప్రపంచమంతా సువర్తమానం వినబడుతున్నది, పరిచయాలు జరుగుతున్నాయి. కారణమును తెలియజేసిన సమాచారాన్ని శిష్యులు వారు చూసినది, వారు విన్నది, వారు అనుభవించింది లోకానికి తెలియజేశారు. అట్టి వారిగా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వాడుకోండి. నీ శిష్యులుగా మార్చుకోండి, నీ ప్రియులుగా ఉన్నట్టుగా చెయ్యండి, వారి అవసరాలన్నీ తీర్చండి. ఈనాటి ఆరాధనలో మీరు ఉండండి, అద్భుతం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచండి, ఆత్మతో నింపండి, బలహీనం బలపరచండి. వ్యవసాయదారులను, వృత్తుల్లో ఉన్న వారిని, చిన్న ఉద్యోగస్తులను మీరు దీవించండి. ఈ చిన్న స్థలాన్ని మీరు ఆశీర్వదించండి. ఎవరిని నశింపచేయవద్దు ప్రభు, అందరినీ రక్షించే దేవుడు. గొప్ప కార్యము చూడటానికే కళ్ళు తెరవండి. యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా.